వాక్యం చదవడం మర్చిపోయారంట. ఏంటమ్మా ఏం మర్చిపోయారు? వాక్యం చదవడం మర్చిపోతున్నారు. వాక్యం వినడం లెక్క చేయడం లేదు. వాక్యం వినకుండా పోతున్నారు. వాక్యాన్ని చదవకుండా పోతున్నారు. పొద్దున్నే ఏమి చేసినా చేయకపోయినా కూడా పొద్దున్నే వాట్సాప్లో ఏం పంపిస్తాం మనం? గబ దేవుని వాక్యాన్ని సెండ్ చేసేస్తాం. గబ 5, 6, 7, 8 ఖచ్చితంగా ప్రతిరోజు నాకు కూడా చాలా వాక్యాలు వస్తాయి. పంపడం బాగా పంపుతాం, అద్భుతంగా పంపుతాం, రాకెట్లా పంపుతాం. కానీ తీసి మాత్రం అంటే ఎవరో చదవాలని పంపిస్తావు, నువ్వు మాత్రం బైబిల్ తీయు. మీకు మాట మీకు అర్థమైందా? మెసేజ్ ఎలా పంపిస్తావంటే నువ్వు రాకెట్లాగా బాణులాగా పంపిస్తావు. నువ్వు చదవు, పంపడం మాత్రం అద్భుతంగా చేస్తావు. ఇది ఓపెన్గా అడుగుతున్నాను నేను ఈరోజు. ఎంత స్పీడ్గా వాక్యాన్ని పంపిస్తావో అంత త్వరగా బైబిల్ వాక్యాన్ని తీసి చదువుతున్నావా? అంటే ఎదుటోడికైనా వాక్యం చదవడం అని, నువ్వు చదువురా నేను చదవలే, నువ్వు పంపిస్తా అంటావా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాళ్ళు కొదువైపోయారు. పరిశుద్ధ గ్రంథాన్ని తీసేవాళ్ళు లేకుండా పోయారు. పరిశుద్ధ గ్రంథాన్ని వినేవాళ్ళు లేకుండా పోయారు. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? ఒక ఆయన అంటున్నాడు, రోజుకు 5 అధ్యాయాలు ఆగకుండా కంటిన్యూగా చదివితేనంట సుమారుగా కనీసం 6 నెలల్లో అయినా రోజుకు 5 అధ్యాయాలు ఆగకుండా కంటిన్యూగా చదివితే కనుక 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. కనీసం ఒక అధ్యాయం మనం చదువుతున్నామా? కానీ మెసేజ్ మాత్రం యమా స్పీడ్, రాకెట్ స్పీడ్. వాక్యం నీకే, నాకు మాత్రం వాక్యం నీకే. ప్రభు అన్నాడు, నువ్వు నా వాక్యమును మరచితివి గనక నేను నిన్ను మరచితిని అన్నాడు దేవుడు. నా మాట కాదు, యెషయా అంటాడు, నీవు నా వాక్యం మరచితివి గనక బైబిల్ తీయడం మర్చిపోయా, చదవడం మర్చిపోయా, వినడం మర్చిపోయా. ఎవరికి సువార్త చెప్పడం లేదు. నువ్వు ఎవరికి చెప్పట సువార్త? నువ్వు